జై కాంగ్రెస్ గట్టిగా ఈడున్నోళ్ళందరూ మా పాలమూరు జిల్లా కొల్లాపూర్ వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నా. కొల్లాపురానికి వినిపించాలి మరి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా యువ మిత్రుడు శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అపారమైన నమ్మకం పెట్టుకొని మీ బస్తీలో పుట్టి మీ బస్తీలో పెరిగి మీకు సేవలు అందించాలని ముందుకొచ్చిన చదువుకున్న యువకుడు నవీన్ యాదవ్ను ఈనాటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ఈ ఎన్నికల కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన రాజ్యసభ సభ్యులు, మిత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత కార్పొరేటర్ మీ అభిమాన నాయకుడు బాబా ఫసీయుద్దీన్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా మంత్రివర్గ సహచర సభ్యులు 2023 ఎన్నికల సందర్భంగా మీ అభిమానాన్ని గెలుచుకోవాలని ఎన్నికల్లో నిలబడితే ఆనాడు మీకందరికి ఒక మాట ఇచ్చిన అజరుద్దీన్ గారిని గెలిపించండి, మంత్రిని వేసి మీ ముందు నిలబెడతా అని. కానీ సమయం సరిపోకపోవడం వల్ల, కొన్ని సమస్యల్ని అధిగమించలేకపోవడం వల్ల అజరుద్దీన్ గారు ఆనాడు ఓడిపోయినా మీకిచ్చిన మాట ప్రకారం ఇవాళ మహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకొని జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు వారు మంత్రిగా వచ్చి మీ ముందు నిలబడ్డారు. మిత్రులారా, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆటోలలో తిరుగుతున్నారు. 2023 ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు వనికిరాదు, ఈ కారు అనుము చెడ్డది, దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి, మెకానిక్ షెడ్లకు పంపాలి అని మెకానిక్ షెడ్లు పెట్టి టైర్లు వీకి రాళ్లు పెట్టి నిలబెట్టిరు. ఇవాళ తిరగనికే కారు షెడ్డు పోయిందని బిల్లా రంగాలు ఇద్దరు ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఆటోలల్లో తిరిగి మళ్ళా మీ ముందల నాటకాలు మొదలు పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళు జూబ్లీ హిల్స్ లో ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు, ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు మాగంటి సునీతమ్మని మీకు చూపించి భర్త చనిపోయిండు, ఆడబిడ్డకి ఎన్నికల్లో ఓటేయండి అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు. నేను ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ పక్కనున్న బస్తీలు ఆనాడు పేదోళ్ళ దేవుడు, పేదోళ్ళ గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు 2007 నాడు చచ్చిపోయినప్పుడు, పీజేఆర్ గుండాగి చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవం ఇయ్యాలి అని ఆనాడు రాజకీయ పార్టీలు ఆలోచన చేసి గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగానే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ కుటుంబానికి అభ్యర్థిని ఎన్నికల బరిలో పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చెయ్యాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ సహకరించి ముందుకు వచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్
ఈ ప్రాంతానికి అందించిన సేవలను గుర్తించి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చెయ్యాలంటే చంద్రశేఖరరావు గారు ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ను కలవడానికి ఇంటికి పోతే 3 గంటలు గేటు ముందు నిలబెట్టి ఎర్రటెండలో కలవకుట్ట వెనక్కి పంపించి ఈ ప్రాంతంలో అభ్యర్థులు చనిపోతే ఎమ్మెల్యేలు చనిపోతే ఎన్నికలు తీసుకొచ్చిన దుర్మార్గుడే కసాయే కేసీఆర్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆనాడు పీజేఆర్ నీకంటే ముందు ఈ నగర సమస్యల మీద ఈ ప్రాంత సమస్యల మీద ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల్ని పరిష్కరించాలని పోరాటాలు చేసిండు. అలాంటి పీజేఆర్ ఈ హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వలస వస్తున్న ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చిన పేదవాళ్లకు నిల్వ నీడ లేకపోతే ఉండడానికి గుడిసె తాగడానికి నీళ్లను అందించి పేదవాళ్ళను ఆదుకున్న చరిత్ర పి జనార్దన్ రెడ్డి గారికి ఉన్నది. ఈ పక్కన ఉన్న బస్తీలల్లా ఏ తలుపు తట్టినా ఏ గుండె తట్టినా పీజేఆర్ సహాయం ఏ విధంగా ఉండేనో గక్కడ మా లంబాడ సోదరులు, మా ఆడబిడ్డలు, మా లంబాడి ఆడబిడ్డలు, మా రాములు నాయకునో మా శంకర్ నాయకునో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ ప్రాంతంలో ఈ లంబాడ సోదరులకు ఆనాడు పీజేఆర్ గారు ఏ విధంగా అండగా నిలబడ్డాడు. అలాంటి పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ పెట్టి ఈనాడు ఎన్నికలలో ఉప ఎన్నికల్లో సెంటిమెంటును ఈరోజు రాజేయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతంలో బోడబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రతి బస్తీ కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్న బీఆర్ఎస్ వాళ్ళను, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, 2-3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జూబ్లీ హిల్స్ నుంచి ఉన్నాడు కదా, కేటీఆర్ 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి, బోడబండలో సీసీ రోడ్డు రాకపోవడానికి, ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి, మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా? ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యలు మేం పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ తాడు లేదు, బొంగరం లేదు, తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంతా అమాయకులా? మా పాలమూరోళ్ళు మంచోళ్ళే కానీ మా పాలమూరోళ్ళు ఏం అమాయకులు కాదు. మట్టి పని, తట్ట పని, పార పని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే మేము మంచేందో చెడేందో గుర్తుపట్టనంత అమాయకులం కాదు. అందుకే ఇవాళ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తే ఏమైతుందో పాలమూరు జిల్లాలో చూసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఈసారి జూబ్లీ హిల్స్ లో చూడబోతున్నారు. అందుకే మిత్రులారా, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు, దీనికి వాళ్ళే కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు 2 ఏళ్ళు కూడా మేము పూర్తి చేసుకోలే. ఈ ప్రాంతంలో 14,159 రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ పేదవాళ్ళ ఇళ్లల్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలి, పేదోళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీ బస్తీలలో మీ ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఇదే కాదు, ఆనాడు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం కేసీఆర్ ఇస్తే ఆ దొడ్డు బియ్యము పశువుల దానాకు పంపించేది మా ఆడబిడ్డలు, మా లంబాడి ఆడబిడ్డలు ఈడు ఉన్నారు. ఆనాడు ఎవరన్నా కేసీఆర్ ఇచ్చిన బియ్యం తిన్నారా? మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి 6 కిలోల దాకా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం అమ్మ తల్లిదండ్రులే కాదు, సంటి పిల్లలకు కూడా ఇవాళ అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. సన్న బియ్యం ఇవాళ మీకు అందరికి వస్తున్నాయా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి.
దొడ్డు బియ్యం ఇచ్చినాడు, అవి ఎక్కడికో పోయేది. ఇవాళ సన్న బియ్యం ఇస్తే పేదోళ్ళు 4 బుక్కల బువ్వ తింటున్నారు కష్టపడి. ఇదే కాదు, మా ఆడబిడ్డల వెనకాల చాలా మంది ఉన్నారు, వేలాది మంది మా ఆడబిడ్డల ఆశీర్వాదంకి వచ్చారు. మా ఆడబిడ్డలు పనికి పోవాలన్నా, లేకపోతే పండుగ పూట అమ్మగారింటికి పోవాలన్నా, లేకపోతే అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా, బల్కమ్మపేట ఎల్లమ్మ దర్శించుకోవాలన్నా, లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటాయన కిరాయి పైసలు ఇస్తే తప్ప పోవాలి. లేకపోతే వద్దులేమో మళ్ళీ దీపావళి పండుగ కోదు అంటే దసరా పండుగ కడితే సంక్రాంతి కోదాం అనేటోడు. ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా నేను, అక్క మీ తమ్ముడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా ఎవడన్నా మిమ్మల్ని ₹1 టికెట్ కోసం పైసలు అడిగినరా మీరు చెప్పండి. మరి ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం నలుమూలల భద్రాచలంలో రాముల వారిని కొలవాలన్నా, యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి పోవాలన్నా ఆడబిడ్డల్ని 1 పైసా లేకుండా బస్సులలో నేను ఇవాళ ఉచిత ప్రయాణం మీకు అందించిన. వాళ్ళేమంటారు, ఆటో డ్రైవర్ల పొట్టగొట్టిర్రు, ఆటో డ్రైవర్లకు నష్టం జరిగింది, ఇవాళ ఆడపిల్లలకు ఉచిత బస్సు రద్దు చేయమని బీఆర్ఎస్ వాళ్ళు గల్లీలలో తిరుగుతారు. గిది వాళ్ళ గలీజ్ బుద్ధి. 2014 నుంచి 1 ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇయ్యలే. ఇవాళ మన ప్రభుత్వంలో మీ అభిమాన నాయకురాలు సీతక్కని మంత్రిని చేసినాం, కొండా సురేఖమ్మని మంత్రిని చేసినాం. ఇవాళ పెత్తనం మీ చేతిలో పెట్టినాం. 67 లక్షల మహిళా సంఘాల సభ్యులకు ఇవాళ పెత్తనం ఇచ్చినాం. 1000 ఆర్టీసీ బస్సులు నడిపే అధికారం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ జిల్లాలలో పెట్రోల్ బంకులు నడిపే బాధ్యత మీకు ఇచ్చినాం. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన 100 కోట్ల రూపాయల విలువ ఉండే భూమి మీరు తయారు చేసిన ఉత్పత్తులు అమ్మడానికి విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజాలైన కంపెనీల పక్కన శిల్పారామం దగ్గర మా ఆడబిడ్డలకు ఇవాళ ఇందిరా బజార్, మహిళా బజార్ అని చెప్పి మీ ఉత్పత్తులను అక్కడ అమ్మడానికి మీకు ఇచ్చినాం. ఇంత గొప్ప అవకాశం ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు వచ్చింది. ఇవాళ అధికారం ఆడబిడ్డల చేతులు ఉండాలి, ఆడబిడ్డ చేతుల నగదు ఉంటే పిల్లల చదువులకు వస్తాయని చెప్పి ఇవాళ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు ఇంటాయన చేతుల నగదు ఉంటే చక్కగా పోయి బెల్ట్ షాపులు ఇచ్చొచ్చేటోడు, అంతేనా అక్క? అవునా కాదా? నిజం చెప్పండి. ఆ ఎల్లా ఇంటాయన దగ్గర నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్ వాడు పండుగ చేసుకునేటోడు. ఇవాళ మా అక్కల చేతుల నగదు ఉంటే పిల్లలు బడిపోతుండ్రు, పండుగ పూట కొత్త బట్టలు కొనుక్కుంటారు. బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తే 2-3 వేలు 3-4 వేలు ఒక్కొక్క మహిళకు మిగులుతున్నాయి. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇవాళ మీకు ఉచిత కరెంట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇవాళ మీకు రేషన్ కార్డు ఇస్తే మీ ఇంటికి సన్న బియ్యం వస్తున్నాయి. ఇవాళ ఇవన్నీ చేస్తున్నాం. అయినా ఇవి పరిష్కారం అంటే కాదు. మీ పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలంటే మంచి పాఠశాలలు కట్టాలి. మీ కష్టాలు తీరాలంటే ఈ బోడబండ ప్రాంతంలో మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలి. మరి ఇవన్నీ చేయాలంటే నేను ముఖ్యమంత్రి అయి 22 నెలలు గానికి వస్తుంది. ఒక్కనాడన్నా 3 సార్లు మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎప్పుడన్నా జూబ్లీహిల్స్ సమస్యలు మాట్లాడిండా? ఎన్నడైనా మాట్లాడిండా? ఎన్నడన్నా వచ్చే కాగితం ఇచ్చిండా? పీజీఆర్ బస్తీలో పట్టాలు కావాలని అడిగిండా? మీకు నీళ్లు కావాలని అడిగిండా? మీ సీసీ రోడ్ల గురించి మాట్లాడిండా? మీ రేషన్ కార్డుల గురించి చెప్పిండా? మరి ఏమి చెప్పనప్పుడు 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఇవాళ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు. ఆ రోజు ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించలే? అందుకే ఇవాళ ఈ బోడబండ ప్రాంత సమస్యలు పరిష్కరించాలంటే యువకుడైన నవీన్ యాదవ్ని ఇవాళ ఎమ్మెల్యేగా చేసి పంపించండి. మీ తరఫున మాట్లాడతాడు, మీ తరఫున కొట్లాడతాడు, మీ తరఫున కాగితం తెచ్చిస్తే చేయడానికి నేనున్నా. ముఖ్యంగా మా పాలమూరు జిల్లా బిడ్డలకు నేను అడుగుతున్నా, ఇవాళ మీ బిడ్డ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పనులు చేయించుకునే బాధ్యత మీది. మరి మీ తరఫున మాట్లాడాలంటే మీ తరఫున మాట్లాడే మనిషి మీ ప్రతినిధిగా ఉండాలి కదా. అట్లాంటిది వాళ్ళకు 3 సార్లు ఇచ్చిండ్రు.
కేటీఆర్ కు 2 సార్లు 10 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చిండ్రు. బీజేపీ కిషన్ రెడ్డి ఇవాళ కొత్తగా సమస్యలు చూసినట్టు మాట్లాడుతున్నా. అయ్యో మట్టి ఉంది గీడ బుడుతుందని. కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు? 2014లో దత్తన్న ఉండే, 2019లో నువ్వే మంత్రి అయినావు, 2023లో మళ్ళీ నువ్వే గెలిచినావు. మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. మరికి మట్టి తీసి సీసీ రోడ్లు వేయాలని మనం తెచ్చినవా? బోడబండకి ఎప్పుడైనా నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా 10 పైసలన్నా తీసుకొచ్చినవా? ఇవాళ పన్లిక్కులు ఇచ్చుకుంటూ వచ్చిన అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తామని. ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. ఏం తెస్తావో తీసుకురా, ఇంకా 10 రోజులు ఉంది పోలింగ్. ఏం తెస్తావో ఢిల్లీ నుంచి, అంతేగాని గల్లీలలో వచ్చి ఇవాళ 1, 2 అని కథలు చెప్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాడు ఓట్లన్నీ బీజేపీని కేపించిండు. అందుకే మహబూబ్నగర్ కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్లో 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు జప్తు అయితే ఇవాళ బీజేపీ వాడు గెలిచిండు. కేంద్రంలోనేమో బీజేపీ కోట్లు వేయాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కోట్లు వేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆలోచన చేయండి. వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఫామ్ హౌస్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు. ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు, చెల్లెలు సునీతమ్మని గెలిపించండి, ఆమె కన్నీళ్లు దూడవండి అని. వెనకటికి ఎవడోనంట సొంత చెల్లెలకు అన్నం పెట్టలేదంట, కానీ చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట. ఓరి సన్నాసి, నీ తోడబిట్టిన చెల్లెలు, నీ సొంత చెల్లెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటకు పంపించినవని ఇవాళ నీ సొంత చెల్లెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిచింది నిన్ననే. నీ సొంత చెల్లెలనే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన 1000 కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లోకెళ్ళి ఎలగొట్టిన దుర్మార్గుడివి. ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా? మా అక్కలు నమ్మాలనా నిన్ను? ఇవాళ అడుగుతున్న ఎవడైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన చిన్నమ్మ బిడ్డలను పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయరు. ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందల నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తారు. ఇవన్నీ నేను చెప్తలేను, వాళ్ళ చెల్లెలే మైకులలో చెప్తుంది. ఇవాళ మీ చెల్లెలు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే. నీ చెల్లెలే చెప్పింది కదా, మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు 1000 కోట్లు సంపాదించారు దుర్మార్గులు, ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి, మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలో తొండలు ఇచ్చి కొట్టండి వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది. ఇంకా ఇంతకంటే ఇంకెవరైనా చెప్తారా? ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు. తనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, అత్తగారి ఇంట్లో వేధింపులున్నా పుట్టినిల్లు మంచిగా ఉండాలి, తల్లిదండ్రుల కీర్తి గొప్పగా ఉండాలి, తోడబుట్టినోడు చల్లగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ దుర్మార్గులు ఎన్ని కష్టాలు పెడితే సొంత చెల్లెలే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళని ఈపులు వాళ్ళకు కొట్టాను అని చెప్తుందో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే నేను చెప్పిన సొంత చెల్లెలకు అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చెప్పిస్తా అంటే వాడు నన్ను నమ్ముతాడా? అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నవీన్ యాదవ్ని గెలిపించండి. ఇవాళ ఈ నగరంలో ఏ పని చేయాలన్నా నాకు నా ఎంబడి ఉండాలి, నాతో పాటు పరిగెత్తటోడు రావాలి. అందుకే యువకుడు నవీన్ యాదవ్ని గెలిపించండి. ఒక్క ఓటుకు మీకు 2 సేవకులు వస్తారు. ఒక పక్కన అజారుద్దీన్ మంత్రిగా జూబ్లీహిల్స్ సమస్యల్ని పరిష్కరిస్తాడు, నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు, అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఆ నిధులు మీతోని ఖర్చు పెడతాడు. అందుకే మిత్రులారా, ఒక్క అవకాశం ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నవీన్ యాదవ్కు ఓటు వేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. అదే కాదు,
మా బాబా చెప్తున్నాడు, అన్న ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు. ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు, తుపాకీ గుండుకు కూడా అందరూ. ఇవాళ కేవలం ఓట్లున్నాయని ఈ పక్క వచ్చారు. ఈ 20 నెలల వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చిండ్రా? అందుకే ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టండి. ఒక యువకుడికి అవకాశం ఇవ్వండి. మీ ప్రాంతంలో పుట్టి, మీ ప్రాంతంలో పెరిగి, మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నోడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తా, మీకు జరిగిన నష్టాన్ని పూడ్చుతా. ఇందిరమ్మ ఇండ్లు కూడా పట్టాలు ఉన్నోళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. మీ గ్రామాలలో మీరు ఊరికి పోయినప్పుడు మీ ఊర్లో చూడండి, 10 ఏళ్ళు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు నేను బాధ్యత తీసుకున్నాక పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవాళ గ్రామాలలో ఇచ్చినాం. ఈసారి వంతు పట్టణంలో పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. వచ్చి బస్తీలో నవీన్ కూర్చుంటాడు. ఏ పేదోళ్ళకి ఇండ్లు లేవో మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించే బాధ్యత నవీన్ యాదవ్ తీసుకుంటాడు. నవీన్ యాదవ్ మళ్ళీ మీ ఇల్లు తిరుగుతాడు. రాబోయే 3 ఏళ్ళు మీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఉన్నప్పుడు తప్ప మీ బస్తీలే తిరుగుతాడు, మీ మధ్యలోనే ఉంటాడు, మీ సమస్యలు తెలుసుకుంటాడు, మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 2014 నుంచి గెలిచినా ఓడినా కష్టాలలో కన్నీళ్లలో మీకు తోడుగా నిలబడి ఓటమిని దిగమింగుకొని మీకోసం మీ అండగా నిలబడ్డాడు నవీన్ యాదవ్. రేపైనా మీకు అండగా ఉంటాడు, మీకు సేవ చేస్తాడు. మీరందరూ కూడా నిండు మనసుతో నవీన్ యాదవ్ను మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతానికి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. గెలిపిస్తారా? గెలిపిస్తారా? బాబా చెప్పినట్టు 30,000 మెజార్టీ జూబ్లీ హిల్స్ లో రావాలి. వస్తుందా? ఇస్తారా? సిద్ధమేనా? 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 జెండాలు పట్టుకున్న వాళ్ళు ఏమంటలేరు. సిద్ధమేనా? సిద్ధమేనా? వెనకాల ఉన్నోళ్ళు సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. బ్యాలెట్ లో 2వ నెంబర్ నవీన్ యాదవ్ది. 2వ నెంబర్కు ఓటు వేయండి. చేతి గుర్తును గెలిపించండి. మళ్ళీ గెలిచిన తర్వాత ఇదే బోడబండ చౌరస్తాలో విజయోత్సవ సభను ఏర్పాటు చేసి మీ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు మిత్రులారా.